ఉంది, తీవ్రంగా చింతిస్తున్నాను. అయినా మీకు శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం. దేవుని మందిరానికి సంబంధించి, దేవుని మందిరానికి మనకు ఉన్న అవినాభావ సంబంధానికి సంబంధించి ఒక చాలా చిన్ని సందేశాన్ని, సరళమైన సందేశాన్ని వార్షికోత్సవ సందర్భంగా మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. మరి వార్షికోత్సవ సభ అంటే ప్రధానంగా కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత కూడిక అంటే ప్రధానంగా సాక్ష్యం, ఆరాధన. సందేశం కూడా స్వల్పమే, కూడిక అయిన తర్వాత కూటం కూడా గట్టిగానే ఉంటుంది సహజంగా. కృతజ్ఞత కూటం అంటే ప్రధానంగా అదే దేవునికి స్తోత్రం. కనుక అందులో విషయాలన్నీతో నాకు సంబంధం లేదు, కానీ భక్తులందరూ బలంగా వాడబడే సమయం అయితే అదే. ఎందుకంటే ఇక్కడ మౌనంగా ఉన్నవాడు, ఇక్కడ స్తోత్రం చెప్పనోడు, ఇక్కడ చెయ్యి ఎత్తనోడు, ఇక్కడ సీరియస్గా ఉన్నాడు కూడా అక్కడ బాగానే వాడబడతాడు. అట్లాంటి వాళ్ళందరినీ చూసి చూసి అలిసిపోయి ఇప్పుడు 30 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. వీడు ఎప్పుడు డల్గానే ఉంటాడు అంటే ఇక్కడే డల్గా, కిందకి వెళ్తే బేబచ్చంగా ఉంటాడు. అంత మాట అంటావా అంటే మరి ఆ మాట పడకుండా నువ్వు శక్తివంతంగా దేవుని స్తుతించు, ఆరాధన చెయ్యి. ముఖ్యమైన కూటం అదేగా. మాట్లాడరే, ముఖ్యమైన కూటం ఇదా కింద? నేను వచ్చేపాటిగా పొయ్యిలు అర్పేషన్ రెడీగా. ఇక నేను ఆమెనంటే చెలరేగిపోవటం ఏమి. అందుచేత మరి ఇక సమయాన్ని వ్యర్థం చేయకుండా 4 మాటలు చెప్పి ముగిస్తే పదార్థములేమీ చల్లారకుండానే మంచి వేడి మీదే దేవుని కృపలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ముందుకు రండి, నా కుడివైపున మీకు స్థలం ఉంచా. నువ్వు మా పాస్టర్ గారు పోయండి, వెనకాలట కూర్చోబెడతా. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఈ అయ్యగారు మేడ్చల్లో సేవ చేస్తున్నారు, మనతో కలిసి సహవాసంగా ఉంటారు. ఒక మంచి పరిచర్య, మంచి సేవ దేవుడు వారికి అనుగ్రహించాడు. వాళ్ళు కూడా ఒక మందిరం కట్టారు. దానికి ఇంకా డేట్ ఇవ్వలేదని కొంచెం ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా వెళ్దాం. స్తోత్రం. హల్లెలూయా. ఈనాటి మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పౌలయ్య గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 15. దేవుడు ఈ వాక్యములో నుంచి మనతో మాట్లాడునుగాక. నేను ఒక మనవి మీకు చేసుకోవాలి. అందరిలో చూడండి, అమలారా అయ్యలారా, సెల్ ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేయాలి. మధ్యలో మోగితే కఠినమైన మాటలు మీకు చెప్పడానికి నాకు సెలవు అవుద్ది, అప్పుడు ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం. రైట్. నోరు మూపించడానికి చూడటం కన్నా మీ సెల్ ఫోన్లే నోరు మూసేసేయండి వాటికి. రెండోది, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు చదువుకుంటూ రాసుకుంటూ మాయలోకంలో పడిపోకుండా నన్ను చూస్తూ వినండి. మూడోది, మౌన ప్రేక్షకులుగా కాకుండా అవునంటూ ఆమెనంటూ చక్కగా ఏకీభవిస్తూ వినండి. ఈ మూడిట్లకి ఒప్పుకున్నారా? ఒక ఆమెనండి. ఆమెనంటే సరే అన్నట్టు, ఓకే అన్నట్టు, అలాగే అన్నట్టు, ఒప్పుకున్నట్టు, అంగీకరించినట్టు, ఏకీపించినట్టు, అయిపోయింది వెళ్ళిపోమన్నట్టు కాదు. కనుక ఇప్పుడే కాదు, నా సంభాషణ అంతట్లో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక మాటతో ఏకీపిస్తే మీరు ఏమనొచ్చు అనాలి. సైలెంట్గా విన్నారనుకో, మీకు నచ్చలేదని, మీరు ఏకీపించలేదని, ఒప్పుకోలేదని అర్థం. నిజమే కదా, కరెక్టే కదా, ఓకే అనిపిస్తే ఏమనాలి? కడుపులో కాదు, నాకు వినపడేలాగా అనాలా. అది స్తోత్రం. ఒక భారీ సందేశం ఏమీ కాదు,
నేను సుమారు 11:30 వచ్చినా పర్లేదని చెప్పేసి అయ్యగారు సెలవిచ్చారని శ్యాంబాబు గారు చెప్పారు. 11:40కి వచ్చాను. ఒక 10 నిమిషాల ఆలస్యానికి చింతిస్తున్నాను. దేవుని బిడ్డలారు వెళ్ళిన చోట భక్తులు ఒక రకంగా వదలరు కదండి. ఆ బాధలు, ఈ బాధలు, రోగాలు, రొప్పులు, కష్టాలు, ప్రార్థనలు, ఇక భయపడేపాటికి అట్టట్ట కొంచెం 10 నిమిషాలు పోయింది. లేకపోతే దాదాపుగా మనం లేటుకి వెళ్ళే రకం కాదు. అయితే నేను లేట్ అయిన 10 నిమిషాలు కవర్ చేసేసే ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్ ప్రియులారా, జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెను అంటూ పౌలయ్య గారు తిమోతికి లేఖ రాశాడు. సంఘములో, దేవుని మందిరములో, దేవుని సమాజములో, పరిశుద్ధులు కూడుకున్న స్థలములో మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన ఇన్వాల్వ్మెంట్, మన రెస్పాన్సిబిలిటీస్ ఎలాగుండాలి అనే దానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. దేవుని కృపలో ప్రభు రాకడ ఆలస్యమైతే ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో మీరు మీ సంఘం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడున్న ఆత్మీయ స్థితిలోనే ఎప్పటికీ వార్షికోత్సవాలు చేర్చుకోవాలనేది కోరుకోంగా. మాట్లాడరే, అవునే కదా? నానాటికి ఆత్మలో మనం వర్ధిల్లాలిగా. ఏమంటారు మీరు? ఒక ₹1,00,00,000 సూత్రం బైబిల్లో ఉంది. నేను దాన్ని ఫ్రేమ్ చేశాను ఒక లైన్లో. 2 వేరు చోట్ల ఉన్నాయి. ఏంటి తెలిసిన? మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళుటకే కృప వెంబడి కృపేస్తున్నాడు. 2 ఒక చోట లేవు కానీ చర్చి జాగ్రత్తగా కలుపుకున్నాం. ఓకేనా? మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలనే కృప వెంబడి కృప ఆయన మనకి ఇస్తా ఉన్నారు. కనుక ప్రభు రాకడ ఆలస్యమైతే ఇలాంటి వార్షికోత్సవాలు మరి ఇంకా ఎన్నో జరుపుకోవాలి. అలా జరుపుకున్నట్టుకు కృప ఇంకా ఎక్కువ అవ్వాలి. ఆ కృప ఎక్కువయ్యేది ఈ స్థితిలో మిగిలిపోవటానికి కాదు, అధిక మహిమలోనికి వెళ్ళడానికే అని సంగతించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జీవముగల దేవుని సంఘములో మీ పద్ధతి ఎలా ఉంది, విధానం ఎలా ఉంది, నడవడిక ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, యాటిట్యూడ్ ఎలా ఉంది, గొడవ గోత్రం అంతా కూడా ఈ వార్షికోత్సవ శుభవేళ ఓసారి పరిశీలించుకొని, పరీక్షించుకొని, తేడాపాడా ఉంటే సరి చేసుకొని నూతన పరచబడిన వారమై ముందుకెళ్ళాలి. సంవత్సరములు జరుగుచుకున్న నీ కార్యమును నూతన పరచము, అది మాకు తెలియజేయమని హబక్కూకు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువా సంవత్సరాలు జరుగుతున్నాయి, మా ఎడల నీ కార్యమును నూతన పరచండి, అది మాకు తెలియజేయండి అని ఒక మంచి ప్రార్థనతో మనము దైవ సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక మనం ఎలాగుండాలి, అసలు ఇదేమిటి, మనకున్న సంబంధం ఏమిటి, ఈ గొడవ ఏమిటి, గోత్రం ఏమిటని మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ కొన్ని విషయాలు చూద్దాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని చెప్పాను. హల్లెలూయా. చక్కగా నా వైపు చూస్తూ వినండి. దేవుని వాక్యములో ఏమని వ్రాయబడి ఉందో మీరు గమనించమని నేను కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దేవాలయములో అడుగుపెట్టారు. మీరు తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ వింటేనే నేను మీకు వాక్యం చెప్పగలను. ఇంటికాడు బైబిల్ చదవడం మానేసి పోలోమని ఇప్పుడు మొదలెట్టేయకండి. అర్థమైందా? ఇప్పుడు ఏ వచనం చదివావో ఆ వచనానికి ఆపండి, చెబుతున్నప్పుడు వినండి. అపరిమితమైన భక్తి ప్రదర్శన ఇప్పుడే పైకి కిందకి అధ్యాయమంతా చదివేసి ఇట్టి సకలాక్రమములు నశించునుగాక అనలేదు అందరూ? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయానికి వచ్చేసరికి అక్కడ ఉన్న వ్యవహారం ఏమిటంటే, పాటలతో, స్తుతులతో, హోసన్నా జయధ్వనులతో యేసు ప్రభువారిని మందిరానికి స్వాగతం తీసుకొచ్చారు. తీరా లోపలికి అడుగు పెట్టేసరికి అక్కడ ఏం జరుగుతోందిట? హలో, ఏం జరుగుతుందండి?
వ్యాపారం జరుగుతుంది, క్రయ విక్రయములు చేయబరున్నారట. యేసు ప్రభువును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడైతే మీరు దాన్ని దొంగలకుగా చేశారు అని కోప్పడి అక్కడ వాడిన పదం ఏమిటంటే నా తండ్రి ఇల్లు అనండి. మందిరాన్ని యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి? ఎవరిది ఇది? పాస్టర్ గారిదా? సీనియర్ సంఘస్థులదా? సంఘ పెద్దలదా? సంస్థదా? డినామినేషన్దా? ఇది పరలోకపు తండ్రి యొక్క ఇల్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా తండ్రి ఇల్లు, దాన్ని మీరు ప్రార్థనా స్థలముగా ఉంచాలి, ప్రార్థనా మందిరముగా ఉంచాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారపు కేంద్రంగా మార్చేశారు, దొంగల గుహగా మార్చేశారు అని ప్రభు వారు కోప్పడ్డారు. అక్కడ పావురాలు ఎగరేశారు, పీఠములు పడదోశారు, రూకలు వెదజల్లారు, పశువులను కొరడాలతో కొట్టారు, వ్యాపార వ్యవహారాలను మెడబట్టి గెంటేశారు. విపరీతమైన కోపావేశాన్ని ప్రభు అక్కడ ప్రదర్శించారు. మరో విధంలో ఆయన ఆలయమును ప్రక్షాళన చేశారు. ఆమేన్. బిడ్డలారా, మీరు గమనించాలని నేను కోరుతున్న పాయింట్ ఏంటంటే, ఆలోచించండి, ఇది నా తండ్రి ఇల్లు అనండి. కానీ ఏమైపోయింది ఇప్పుడు? అది దొంగల. ఏమి చేసినందుకు దొంగల గుహ అయింది? వ్యాపారాలు చేసి క్రయ విక్రయాలు చేసినందుకు. చర్చిలో వ్యాపారాలు ఉండొచ్చునా చెప్పండి? క్రయ విక్రయం అంటే కొనుగోలు అమ్మకం. కోడిగుడ్డు 300, ఆనపకాయ 500. ఊరిని దుర్మార్గం మండిపోని. ఏంది ఇది? మేము చర్చి డెవలప్మెంట్గా వాడతాం, మేమేం తినాం, అకౌంట్లు వేసేస్తాం చర్చికి. రేపటి ఆ రోజున ఏమైనా అవసరం వస్తే అందులోంచి మేము వాడతాం. అసలు ఒక అకౌంట్ పెట్టి అందులో వేసే డ్యూటీ నీకు ఎవరిచ్చారు? నువ్వు అనుకున్నప్పుడు తీసి ఖర్చు పెట్టే అవకాశం నీకు ఎవరిచ్చారు? అసలు నీ ప్రోగ్రాం ఏంది? నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు కదా. అంటే నా తండ్రి ఇల్లు అనేది ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉంటే తండ్రి ఇల్లు, వ్యాపారాలు జరిగితే దొంగల గుహ. నా మాట మీకు అర్థమవుతుందంటారా? మరి ఇప్పుడు చర్చి పేరు మీద కానీ, చర్చిలో కానీ, సంఘములో కానీ ఏమైనా ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారం, లౌకిక వ్యవహారాలు ఏమైనా జరిగితే అది దొంగల గుహ. యు మేడ్ ఇట్ as robbers den అన్నాడు. దొంగల గుహగా మార్చేశారు మీరు దీన్ని. ఈనాడు ప్రఖ్యాతి నొందిన ఎన్నో దేవాలయాలలో వ్యాపారాలు ఉన్నాయి, క్రయ విక్రయాలు ఉన్నాయి, ప్రతిదానికి ఒక రేటు పెట్టేశారు. దైవజనుడిని కలుసుకోవటం, దైవజనుడితో సహవాసం చేయటం, దైవజనులతో కలిసి భోజనం చేయటం ఆత్మీయ బిడ్డల యొక్క హక్కు, వారి భాగ్యం, వాళ్ళ సంతోషం. కానీ దానికి అలాంటి అవకాశం లేక దానికి 25,000 రేటు పెట్టేశారు. సంఘ కాపరితో, ఆత్మీయ తండ్రితో, దైవజనుడితో కష్టసుఖం చెప్పుకోవటం, ప్రార్థన చేయించుకోవటం, కలిసి ప్రేమ విందులో పాల్పొందడం ఆత్మీయ బిడ్డల యొక్క హక్కు, భాగ్యం, సంతోషం. దానికి ఇప్పుడు రేట్ వచ్చిందిగా. ఎంత రెఫరెన్సు? ఆడే రెఫరెన్స్ బైబిల్ ఆడుంది. క్రయము ఇప్పుడే స్వేచ్ఛగా ఇంత అడ్డగోలుగా తిరిగేస్తున్నాడు కదా, ఆ చివరికి ఈ చివరికి. ఆయన ఇంత ఉన్నప్పుడే ఆయన ఎవరికి కంట్రోల్ చేయలేకపోతున్నాడు. పెద్దలు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారా? వదిలేశారు. నీ ఇష్టం రా, నీ ఇష్టం ఆడుకోరా రే, నిన్నెవడరు అడిగేది అని వదిలేశారు అన్నట్ట. నా చేతికి అప్పగించడం నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కర్ర వంకర పొయ్యి తీరుస్తుందని శాస్త్రం ఉంది. కర్ర అష్టం వంకరలు ఉందన్నది. నెట్ట తిప్పిన తిరుగుతులో గట్టిగా తీద్దామంటే ఇరిగిపోతుంది. ఇటు కాదని పొయ్యిలో పెడితే చక్కగా దేవుని స్తోత్రం. అందుచేత మరి మంచిగా అర్థం చేసుకుంటే మరి మీకు మంచిదని నేను మనవి చేసుకుంటున్నాను. ఇది తండ్రి ఇల్లు అనండి. ఎంతవరకు? ప్రార్థనలే జరిగినంత వరకు తండ్రి ఇల్లు. దాని స్థానంలో వ్యాపారం జొరబడిందా, అది దొంగల గుహ. గ్లోరియస్ గాస్పెల్ అనే పేరు మీద స్థాపించబడ్డ ఈ వ్యవస్థ, ఈ సంఘం, ఈ సహవాసం నానాటికి మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళుటకే కృప పొందుతున్న కారణంగా ఇది పరలోకపు తండ్రి ఇల్లు అనే సాక్ష్యానికి తగినట్టుగా ఉండాలి. కానీ ఎప్పటికీ కూడా వ్యాపారపు వ్యవహారములు ఇందులో జరపడకూడదని, లాభాపేక్షతో ఏ పరిచర్య జరగకూడదని, విశ్వాసులు కూడా మేమేం తెస్తున్నాం, మాకింత కావాలి అనే వ్యాపార ధోరణితో బతకూడదని. మీకు సింపుల్గా చెప్తాను. ఎవరు అసలు తల్లిదండ్రులు ఎవరు అన్ని అంటే సుఖమేముంది? పట్టుకొని పెట్టలే పొందారని. పార్కులో తిరిగినట్టు, ఫంక్షన్లో తిరిగినట్టు ఉండకూడదు. దేవుని సన్నిధిలో క్రమం నేర్పుకోవాలి. పిల్లలకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని వాక్యమును మనం ఆలోచన చేస్తే, విశాఖపట్నంలో నేను ఒకసారి వెళ్ళిన కొత్తలో సభలు నిర్వహిస్తే, చిన్న సంఘమే కానీ ఒక మంచి సభ ఏర్పాటు చేసుకుని ఆశపడి ప్రార్థన చేసి సంఘస్థులో అందరం ఉన్నంతలోనే కష్టపడి ఏదో చిన్న సభ పెట్టుకున్నాం. ఒక సహోదరుడు సభల మొదటి రాత్రి వచ్చి, పాస్టర్ గారు మీరు మా ప్రాంతానికి రావడం సంతోషం, ఇక్కడ మంచి సభలు ఏర్పాటు చేశారు, మాకు ఎంత ఆశీర్వాదకరం, ఇదిగో ఈ కానుక ఈ సభల ఖర్చుల కోసం వాడమని 5,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఎవరో పెద్ద పరిచయం, ఎప్పుడో ఒకసారి చూశాను, సంఘానికి వచ్చే వ్యక్తి కూడా కాదు. సరేలా ఇంతటి లక్షలాది రూపాయల ఖర్చులో ఉన్నాం, దేవుడు అతన్ని ప్రేరేపించి ఉంటాడు, దేవునికి స్తోత్రం అని తీసి అవి ప్రార్థన చేసి జోబులో పెట్టుకున్నాను. అయ్యాం ఖర్చు అవ్వాల, ఆఖరి రోజున కదా ఖర్చు. అవి ఎలాగే ఉన్నాయి 5,000 రూపాయలు. 3వ రోజు రాత్రి వచ్చి, మొదటి రోజున మీరు చాలా మంచి సేవకులు, ఇక్కడ ఇంత భారంతో పరిచయం చేస్తారు, మీకు వందనాలు, మీరు రావడం సంతోషమని 5,000 ఇచ్చిన పెద్ద మనిషి 3వ రాత్రి వచ్చి కలబడిపోండి నా మీద. ఏం సేవకుడు పోయా నువ్వు? మధ్యలో ఒక్కరోజే గడిచింది. నేను షాక్ తిని, ఏందిరా నిన్న మంచి సేవకుడు వంటి నువ్వు రావడం సంతోషం వంటివి, నువ్వేం పాజిటివ్ వంటివి, అసలు ఏందని బిత్తరపోయి చూస్తుంటే నీకు 5,000 రూపాయలు ఇచ్చా, కనీసం ఒక పాట ఇవ్వలేదు నాకు నువ్వు. అసలు ఆయన పాడగలడన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు మంచిగా పాడే కృప ఉంటే మనకి మా సభ కూడా మంచిగా విజయవంతం అవుతుంది కదా, మనకంత ఇబ్బంది ఏముంది? అసలు పాడగలడో నాకు తెలియదు. అసలు ఒక 5,000 రూపాయలు ఇస్తే పాట అవకాశం వస్తుందనే స్కీమ్ ఎక్కడుందో నాకు తెలియదు. వీడు సభలకు సందా ఇచ్చాడు, 5,000తో స్లాట్ కొనుక్కున్నాడు నాకు తెలియదు. రే శైతానికా బేటా తు కహా సే ఆయే రే? ఎవడెవరో నువ్వు? దేవుని గొప్పలో జోబులో చేయి పెడితే ఇంకా ఖర్చు అవ్వలేదు కదా, అలాగోనేగా వెంటనే చేతిలో పెట్టి, నీకు దండమయ్యా, ఇంకెప్పుడు రాబాకి వెళ్ళిపో అన్నాను. ఆయన మంచి ఆఫీసర్ అంటే స్టీల్ ప్యాంట్, నాకేం తెలుసు. చాలా కోప్పడిపోయి, ఏమనుకుంటున్నావు నువ్వు, పెద్ద పోజా పొగరా, నీకు డబ్బులు ఉంటే ఎక్కువ, నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను, నాకు డబ్బులు ఆడ తెచ్చి 3 రూపాయలు వడ్డీ తెచ్చి పెట్టుకున్నావు కోటం. డబ్బులు ఉండి కాదు కదా, నువ్వు సేవను ప్రేమించి దేవుని ప్రేమించి ఇచ్చావనుకున్నాను. కానీ ఎంతో కొంత కానుకిస్తే నాకు వేదిక దొరుకుద్ది, మైకు దొరుకుద్దని. ఏమండి నీకింత నాకెంత, నీ క్విడ్ ప్రోకో నా దగ్గర చాట్ చేస్తావని నాకేం తెలుసురా? एक नंबर का शैतान बन गए तो निकल जाओ यहां से. వెంటనే తెలుసా, అరే నువ్వు ఎక్కడ ఎట్ట బతుకుతావు చూస్తా అన్నాడు.
నిన్నదాకా మంచి పాస్టర్ గారండి మీరు వచ్చారు, ఇవాళేమో అసలు నువ్వేమో సేవకుడు బాయ్ 5 నిమిషాలు అరే నువ్వు ఇక్కడ ఎట్ట బతుకుతో ఏంట్రా నీ సౌండ్ ఏంటో గొడవ ఏంటో గోత్రం ఏంట్రా ఇంతమందిలో డబ్బులు లెక్కించి వెళ్ళిపోమంటావు నువ్వు అసలు ఏంట్రా అన్నాడు. నేనేం చేయను, పొద్దున్నే డ్యూటీకి వెళ్తుంటే ప్రభు నన్ను క్షమించును కాక మరి మేము ఇంకేమనుకున్నాం ఇదేంట్రా బాబు ఇలా తిట్టేస్తున్నాడా అనుకున్నాం అంతే. ఎవడు బండి కుదటంగా ఏం చేస్తా ఆయనకి కొంచెం కలుదరి కింద పడిపోయి 2 కళ్ళు ఇరిపోయి పెద్ద ఆఫీసర్ అండి. పోలీసులు వచ్చారు, సెల్ఫ్ యాక్సిడెంట్ ఏందిరా నిజమే, ఈ సెల్ఫ్ ఎక్కువయ్యి ఆయన యాక్సిడెంట్ కరెక్ట్గా వాడారు పోలీసు వాళ్ళ పదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నాది ఈ సెల్ఫ్ ఎక్కువైపోయింది, హెచ్చరక్తం ఇచ్చేయి. నేను చెప్పే సువార్త ఏంటంటే మనం సంఘములో ఉన్నాం గనక, పరిచయం చేస్తున్నాం గనక, చందా ఇచ్చాం గనక నాకు ఈ మాత్రం గుర్తింపు ఉండాలి, ఘనత ఉండాలి, గౌరవం ఉండాలి, అవకాశాలు ఉండాలి. ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతున్నాను నేను. దేవుడి మీద భక్తితో కాదా చేసేది, దేవుడి మీద ప్రేమతో కాదా చేసేది, కృతజ్ఞతగా కాదా చేసేది. దేవుడికి ఇచ్చి పొందే రేంజ్ అమ్మంది. దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడికి ఎత్తనావా ముందే పెట్టుబడి పెట్టి భూ పుట్టక ముందు దేవుడి చేతిలో 10 కోట్లు పెట్టి కన్ను ముక్కు చెవి గొంతు అన్ని సరిగ్గా పనిచేయాలి. ఆయన ఏమన్నాడు యేసు బైబిల్లో? ఆయనకి ఇచ్చి మరలా ఆయన వద్ద పొందేది ఎవడో ఆయన ఇచ్చిన దాంట్లోనే కదా మనం బతుకుతున్నాం. ఇదేగా చెప్పారు. మాట్లాడేంటండి కొత్తగా బైబిల్లో లేని మాటలు చెప్తున్నాను నేను. అయ్యో ఇదేం కొత్త రకం వ్యవహారం తయారైందండి. వీడు ఇచ్చిన 500 రూపాయలకి 5 సార్లు మైకులో చెప్పాలి. బ్రదర్ గారు 500 రూపాయలు ఇచ్చారండి, పిల్ల పాప లేకుంటే మన ప్రభు కాపాడు కాక అనాలి. లేకపోతే అయ్యగారు సందా తీసుకొని జోబులో పెట్టుకోవడమే కానీ ఏం గుర్తింపు లేదు. ఎందుకంటే 8 సంవత్సరాలు చర్చిలోకెళ్తాం, మాకు అసలు గుర్తింపు లేదు. ఓ ఫోటో ఇచ్చారా కడపగాడా గుర్తింపు. నా సేవా ప్రారంభంలో నిడదవోలు దగ్గర కలవచర్ల అనే గ్రామానికి వెళ్తే చిన్న తాటాకుల పాక మందిరం ఉందండి. గాలి వెలుతురు సరిగా లేక ఒక్క పోసేస్తుంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ ఇక్కడ కూడా వేయలేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వద్దులేదు, ఏ క్లాస్ ఉంది కాబట్టి పర్లేదు. చెమట్లో ఒక్కపోతుంది, నడిచిపోతుంది, నెత్తి మీద ఫ్యాన్ ఉంది కానీ ఇలా అక్కడికి ఏమైనా వస్తుంటే నాన్న కొంచెం ఫ్యాన్ ఏమో అన్నాడు ఆడు. ఇంకోటి చెప్పాను నాన్న ఏళ్ళు పట్టుకోవడం మీద కానీ పాస్ గారు అడిగా, పాస్ గారు కొంచెం ఫ్యాన్ ఏంటంటే అన్న వద్దన్నా ప్లీజ్ అన్న అన్నాడు. వద్దా ప్లీజ్ అంటే అన్నం పెడతాను వద్దులే అన్న అన్నాడు. సరే చెమట్లకి తడిసి ముద్ద అయిపోయి వాక్యం చెప్పాక అన్న భోజనంకి వెళ్తా నేను రానన్నా. అదేంటంటే నువ్వు నా ఎత్తి మీద ఫ్యాన్ ఎందుకు వెళ్ళొచ్చి చెప్పు అప్పుడు తింటానన్న. అన్న ఎందుకులే అన్న ప్లీజ్ అన్న, నువ్వు నాకు చెప్పకపోతే నేను తిన్నావు అంటే ఇక నా బాధపడలేక నన్ను ఆకలితో పంపడం ఇష్టం లేక ఏం లేదన్నా ఈ చర్చికి స్థలం ఇచ్చిన తల్లిగారు ఆవిడిచ్చారు ఫ్యాను. అయితే 6 మనవరాళ్ళు అంట ఆమెకి. ఒక్కొక్క మనవరాల పేరు 2 పేర్లు ఒక రెక్క మీద, 2 పేర్లు ఒక రెక్క మీద, 2 పేర్లు ఒక 3 రెక్కల మీద 6 పేర్లు రాసిందంట. ఫ్యాన్ వేస్తే ఆ పేర్లు కనపడమని. ఫ్యాన్ వేస్తుందండి అసలు. ఫ్యాన్ ఎందుకు ఇంకా ఈ లోపికి మండిపోను ట్యూబ్లైట్ మీద పేరు రాసే. ట్యూబ్లైట్ దాత ఆడేమో లైట్ ఆర్పనేవాడు పేరు కనపడాలని, ఏమేమో ఫ్యాన్ వేయనేమో పేరు కనపడాలని. ఇందరి ఆధిపత్య పోరాటాల మధ్య బక్క చిచ్చి బిక్కుమని సేవ చేస్తుంటాడు పాస్టర్ గారు అమ్మాయిగా. ఇదంతా క్రమమేనా? మాట్లాడతలేదు మీరు? ప్రతిఫలాపేక్షతో చేసేది ఏదైనా వ్యాపారమే కదా సార్. మాట్లాడరేంటి? దేవుడు మనకి ఈ జన్మనిచ్చాడు, జీవితం ఇచ్చాడు, దానికి పైగా రక్షణ ఇచ్చాడు, తన ఆత్మని ఇచ్చాడు, జీవముగల దేవుని సంఘములో మనల్ని నాటాడు, అంటు కట్టాడు, మహిమగల రాకడకు పెండ్లి కుమార్తెగా తన సేవకుల ప్రార్థన ఉపదేశములతో సిద్ధపరుస్తున్నాడు. నేను రేపు మన కొరకే నిర్మించిన పరలోకంలో తీసుకెళ్లి పెట్టడానికి రాబోతున్నాడు. ఇంత చేస్తున్న దేవుడు మనకు జీవనోపాధిని ఇచ్చాడని, 4000 లోపలికి వెళ్ళి అవకాశం ఇచ్చాడని, 4 క్షేమంగా బతికే సౌలభ్యం ఇచ్చాడని కృతజ్ఞత కలిగిన వారమై ఆయన మనకిచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వమంటే ఆ ఇచ్చిన కొంతలో మళ్ళీ ఎంత ఎక్స్పెక్టేషన్ ఏంట్రా? అంటే మనం ఇస్తున్నది కృతజ్ఞతతో కాదా?
సభ్యత్వ రుసువా? కుల సంఘం రసీదా? మెంబర్షిప్ పేరు మీద దందానా? ఏంటండి ఇదంతా? నా పాయింట్ ఒకటే, పెద్ద పెద్ద మర్మాలు నాకు ఎలాగో రావు. సింపుల్ సూత్రం. ఇది తండ్రి ఇల్లు అనండి. ఇది తండ్రి ఇల్లు అంటే ఎంతవరకు తండ్రి ఇల్లుగా ఉంటుంది? ప్రార్థనలు జరుగుతున్నంతసేపు. ఇందులో ప్రార్థనలు తప్ప ఇంకేమి. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఆదివారం ఉంది, సోమవారం ఉంది, మంగళవారం ఉంది. ఎప్పుడు ప్రార్థన స్తోత్రం చెప్పండి. సొలొమోను మహారాజు మహావైభవంతో మందిరం కట్టాలని సంకల్పించినప్పుడు, నేనైనను నా జనులైనను ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవునికి మందిరము కట్టుటకు ఏపాటి వారము? ధూపం వేయటానికే కట్టాం. ప్రార్థన కోసమే మందిరం తప్ప మందిరం ఎందుకండి బాబు అన్నాడు. స్తోత్రం అనొచ్చుగా. హల్లెలూయా. యెషయా గారు చూసిన దర్శనములో పరలోకలు ఏముందంటే దేవాలయము ధూమముతో నిండిపోయి ఉందంట. ధూపం వేయడానికే మందిరం అని చెప్పేసి సొలొమోను అంటాడు. మందిరం అంతా ధూపంతో నిండిపోయిందని యెషయా చూసి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా స్పష్టంగా మాట్లాడిన నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని మాట్లాడుతున్నాడు. మందిరం అంటేనే ప్రార్థన అండి. ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఉపాసుకోవడానికి ఏమో చిక్కిపోద్ది సంఘం, ఆదివారం బలపడిపోద్ది. హల్లెలూయా అంతేనే గారు. ఇంకెన్ని సంవత్సరాలకైనా సేవకులు ఆడవలసిందే, వాళ్ళు ఉపవాసం ఉండవలసిందే, వాళ్ళు చావలసిందే మిగతా భక్తుల మట్టుకి. మరి మేము ఆయా పనులు చేసుకుని బ్రతికే వారము కనుక ఆదివారము సెలవు కాబట్టి మేము వస్తున్నాం. ఒకవేళ ఆదివారం సెలవు రద్దు అయితే మేము ఆన్లైన్లో వాక్యం వింటాం, ఫోన్పేలో సందా చేస్తాం. అంటే ఇప్పుడు సందా కోసమే నా ప్రార్థన. ఏం దరిద్రం ఇది? సహవాసం సందా కోసమా? ఏంటండి మాటలు అసలు? నా మందిరము ఆదివారమే ప్రార్థనా మందిరం అనబడును అన్నాడా? ఎప్పుడునా? అసలు ధూపం ఆగకూడదని చెప్పి లేవియ కన్నా మాట్లాడతలేదా? ఎప్పుడు ధూపం వేస్తూనే ఉండాలని చెప్పలేదా? కాబట్టి దేవుని బిడ్డలారా సంగమా, మందిరములో నిరంతరము ఏం జరగాలి? మరి నిరంతరం ప్రార్థనలు అంటే పాస్టర్ గారు చేయాలా? మనలో మనం మాట్లాడుకుందాం. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి అనుకో అనండి కదా. ఈ 100 కుటుంబాల్లో ఎవరికైనా బలహీనత రావచ్చు, నీరసం రావచ్చు. అందరూ ఎల్లవేళలో ఆరోగ్యంగా ఉండాలని ఉండదు. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వస్తుంది. పోనీ ఎవరింట్లో పుట్టినరోజు ఉంటుంది, పెళ్లి రోజు ఉంటుంది, ఎవరికో ఏదైనా సమస్య వస్తుంది, ఏదో కష్టమో పోరాటమో దైవ శక్తుల ప్రభావంతో ఇబ్బందో ఉంటుంది. వీటన్నిటిని గమనించుకొని చూసుకొని వారిని చూసి దర్శించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిదే? ఓకేనా? పాస్టర్ గారేనా? రైట్. నూతన గ్రామాల్లో సువార్తకు ఎవరు వెళ్ళాలి? ఎవరైనా ప్రసంగికుడిగా పిలిచి వాక్యం చెప్పండి, ఎవరు వెళ్ళాలి? మరి ఇన్ని చోట్లకి తిరిగే పాస్టర్ గారు నిరంతరం మందిరంలో ఉండి కుదురుద్దా? మాట్లాడరే. బలహీనలను దర్శించాలిగా, సమస్యలు ఉన్న చూడాలిగా, పుట్టినరోజో పెళ్లి రోజో మంచో చెడ్డో ఫంక్షన్ అయితే వెళ్ళాలిగా, ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వెళ్ళాలిగా, ఏదైనా గ్రామంలో సువార్త పట్టి వెళ్ళాలి కదా, వాక్యోపదేశకుడిగా పిలువబడితే వెళ్ళి వాక్యం చెప్పి రావాలిగా, ఏ ఆలయ ప్రతిష్టకో గృహప్రవేశానికి పిలిస్తే వెళ్ళాలిగా. మరి ఇన్ని పనుల మీద తిరగాల్సిన సేవకుడు 24/7 మందిరంలో ఉండటం సాధ్యమైందా? చెప్పండి, మీరే చెప్పండి. మరి కుదరినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయడం ఎట్ట కుదురుద్ది? మరి ఎవరు చేయాలి అనండి. అని ఒక్కడు చేయలేరు కాబట్టి ఏం చేయాలి? సంఘం అంటే 100 మంది ఉంటారు కాబట్టి ఒకరే కంటిన్యూగా చేయాలంటే కుదరదు కాబట్టి ఏం చేయాలా? ఈ పూట నువ్వు, ఈ పూట నువ్వు, ఈ పూట నువ్వు, ఈ పూట నువ్వు అని వంతులు వేసుకొని ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది. ఒకరితోనే అవుతుందా? చెప్పరే, ఒకరితోనే అవుతుందా? మరి ఇంతమంది జనం ఉన్నారు కదా, మా మందిరంలో గంటకి ఇంతమంది డ్యూటీ ఉంటుంది. లిస్ట్ చేసి ప్రార్థన చేసి ఆసక్తి ఉన్న పేర్లు ఇమ్మంటూ బోల్డ్ మంది ఇచ్చేశారు. మేమేం చేసాం? ఉదయం 4:30 నుంచి 5 గంటల వరకు, 5:30 వరకు 1 గంట సేపు సేవకు సమర్పించుకునే బిడ్డలు ఒక 10 మందో 15 మందో మందిరంలో ఎప్పుడు ఉంటారు.
ఒక గంట సేపు అందరూ స్తోత్ర ప్రార్థన చేస్తారు. అది అయిపోయిన తర్వాత 5:30 నుంచి 6:30 ఒక గంట ఒక ఇద్దరు, 6:30 నుంచి 7:30 ఒక గంట, అలా 7:30 అలా గంటకి ఇద్దరు, గంటకు ముగ్గురు, గంటకు నలుగురు, సాయంకాలం దాకా ఎవరి గంటకాలు వస్తారు, ప్రార్థన వెళ్ళిపోతారు. ఇప్పుడు 24 గంటలు ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళే వాళ్ళు దొరకరా అండి? ఇప్పుడు సైలెంట్ అయిపోతారంటారు మీరు. 24 గంటలు ఒక గంట ప్రార్థన చేసే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు బాగా దూరం నుంచి మందిరంలోకి వచ్చే వాళ్ళు కుదరదు. దగ్గరలో ఉన్నవాళ్ళు, చదువుకునే పిల్లలు అనుకో, ఓ గంట ముందు వచ్చి ప్రార్థన చేసుకొని స్కూల్ కాలేజీకి వెళ్ళొచ్చుగా. పోనీ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వస్తా నేరుగా ఇంటికి వెళ్ళకుండా మందిరానికి దగ్గరలోనే ఇల్లు అయితే వచ్చి ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళొచ్చుగా. ఉద్యోగస్తులైతే తమ సమయంలో అయిపోయిన డ్యూటీ అయిన తర్వాత చేసుకోవచ్చుగా. ఇంటి వద్దే ఉండి ఇంటి వారిని కనిపెట్టుకునే తల్లిగారు అయితే అందరినీ డ్యూటీలకు పంపించవచ్చు, ఒక గంట ప్రార్థన చేసి వెళ్ళొచ్చుగా. పొలాల టైంలోనే చేయమని రూల్ లేదుగా, నీకు ఎప్పుడు కాలేదు అప్పుడే. 24 గంటలు ఒక గంట కూడా నీకు కుదరదా? మాట్లాడరు ఇప్పుడు చూడండి, కుదురుతుంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, దూర ప్రాంతాల వాళ్ళు, చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు కుదరకపోవచ్చు. దగ్గరలో ఉంటే, అందుబాటులో ఉంటే, కేవలం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తాక ఒకడికి 10 మైళ్ళు వెళ్తాడంట రోజుకి. బండి వేసుకొని 10 మైళ్ళు వెళ్ళి కింద పడి మీద పడి ఏలబడి గిరగిర తిరుగుతాడు. ఎందుకురా? కొవ్వు కరుగుతాయి. చెమట పట్టించడానికి ఏసీ కారులో వెళ్తాడు. ఆ టెక్నాలజీ చూసావా? అది వెళ్ళేదే చెమట పడితే కొవ్వు కరిగెత్తాక ఏసీ కారు వేసుకెళ్తాడు. తెల్లవారుజామున 5 గంటలకే స్విమ్మింగ్ పూల్లో దూకే పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎగుతాడో పాపం. రాత్రి 10 అయినా సరే షటిల్ ప్రాక్టీస్ చేసే పిల్లగాళ్ళు ఉన్నారు, తడిసి ముద్దయిపోయి. నేనేమన్నానంటే, శరీర సంబంధమైన సాధకము కొంతవరకే ప్రయోజనం అన్నాడుగా. మరి ఆత్మ సంబంధమైన సాధకం అయితే ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవిత విషయంలో కూడా చాలా ప్రయోజనకరం కనుక దాన్ని చేయమని చెప్పాడుగా. నీ మనులు మాణిక్యం అడిగారుగా, కులమా గోత్రమా డబ్బా దశకం, ఒక గంట సేపు మందిరంలో, ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అన్నారయ్యా. కొద్ది మంది వస్తున్నారు, సమస్త జనులు రక్షించబడాలి అయ్యా. సృష్టికర్తను ప్రజలు తెలుసుకోవాలి. వ్యాధులు, బాధలు, రోగాలు, రొప్పులు, దయ్యాల మంది విడుదల పొందాలి. ప్రజలకు విడుదల, ప్రజలకు స్వస్థత, ప్రజలకు రక్షణ, ప్రజలకు అభిషేకం కావాలి. మహిమగల మీ రాకడికి ఎత్తబడే సంఘంగా ఈ ప్రాంతం అంతా మారిపోవాలని గుళ్ళకు చేర్చేవాడేని యానివర్సరీ ఓకే కాదని ఎవరన్నారు? నెక్స్ట్ యానివర్సరీకి వచ్చేసరికి, అంటే నేను కాదు, నేను ఉంటాను పోతాను ఎవరు తెలుసు, మామూలుగా సేవ వచ్చేసరికి ఇప్పుడు సభ్యులు ఉన్నారే, సభ్యులు మా చర్చి మెంబరే, మా సంఘమే. ఈ సభ్యులు మందిర సభ్యులుగా, సంఘ సభ్యులుగా కాకుండా అనుదిన ప్రార్థనలో ఉండే సభ్యులుగా మారిపోవాలి. ఇది దైవ సేవకులంగా మా భారం, మా కోరిక. ఇంకేం అక్కర్లా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది తండ్రి ఇల్లుగా ఉండాలా వద్దా? మీకు ఇంకో సూత్రం ఉంది. కమ్యూనిటీ హాల్గా మార్చేసి, కళ్యాణ మండపంగా మార్చేసి అద్దెలకి ఇచ్చేస్తే రోజు ప్రార్థన ఉంటుంది కదా, ఆదివారమే కదా, వారమంతా ఫంక్షన్లు జరుపుకుంటే కనీసం 25,000 30,000 రెంట్ చూసుకున్నా సరే, వారానికి గోపురోగంతులు, నెలకో దరిద్రం, 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. అలా చేసుకుందామా? అంటాడరే. మరి మీరు రారుగా ఆదివారం తప్ప ఈ 6 రోజులు ఏం జరిగితే మీకు ఎందుకంట? ఆదివారం ఊడి చేసి నీట్గా పెట్టేసి ఉంచితే చాలు కదా. 1 లక్ష రూపాయలు వస్తే లాస్ ఏముంది? ఓ 10,000 గిద్దెలు కరెంటు బిల్లు పోయినా 90,000 ఉంటాయి. అలా చేద్దామా? ఇప్పుడు మాట్లాడాలి మరి కరెక్ట్గానే. మరి ఏం చేద్దాం? మరి ఆదివారం తప్ప మిగతా రోజుల్లో 1 గంట అన్న టైం లేదా మీకు? నేను చెప్తున్నాను, మరీ దూరం అయితే కష్టం. దగ్గరలో ఉంటే వచ్చి వెళ్తే వాకింగ్ వల్ల మీకు ఆరోగ్యం, ప్రార్థన చేయటం వల్ల దేశానికి క్షేమం కలుగుతాయి. నా మాట అంగీకరించారా అండి? మగ మహారాజులు పెద్దగా ఎవడో స్పందించడం లేదు. దేవునికి స్తోత్రం. అందరికీ భోజనాలు పెట్టడం వరకే మీ బాధ్యత అంటే ఎలాగండి? ప్రార్థించడం కూడా. మొన్న ఒక మా సంఘంలో చెప్పాడు, ఒకటి సిగ్గేసేసింది నాకు, పరుగు పోయింది. నాకే చెప్పాడు వచ్చి, అయ్యారండి మాడోళ్ళండి అసలు ప్రార్థన చేస్తే గుండె కరిగిపోయిందండి నాకు.
అన్నాడు. మరి గుండె కరిగిపోతే నీకు కూడా ప్రార్థన రావాలి కదా ఈ పాటికి అన్నాను. అదేందో నాకు రావట్లేదండి. వాళ్ళ ఆడవాళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నారంట. వీడు అప్పుడప్పుడు వెళ్ళి తలుపు తీసి చూస్తాం, పక్కన వాటర్ బాటిల్ పెట్టేసి వస్తాం వీడి పని. ఇది అర్థం లేదు. మళ్ళీ నాకు చెప్తున్నాడు, అసలు ప్రార్థన చేస్తుంటే నాకు గుండె కరిగిపోతే నువ్వు కూడా మోకరిద్దురా, నువ్వు నీళ్ళ చేసాడు పెట్టి బయటికి ఎందుకు వచ్చావు, నీకు కరగలా గుండెకాయ. మా పిల్లలు బాగా భక్తిలో ఉన్నారు సార్, మా ఆడవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు సార్, నేను మట్టుకు ఇంకా సెంటర్లో తిరుగుతున్నాను సార్. ఎప్పుడు నా మారు మనసు పొందేది? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఎంతమంది మంచోళ్ళు ఉంటే మరి గంటకు ఒకటి ఎందుకు వస్తలేదు ప్రార్థనకి? దేవునికి స్తోత్రం కలుగునగా. మనం ఏదో ఒక ఉద్యోగ ప్రసంగం చెప్పని గాల్లో తేలిపోయి ప్రియులారా మనము చూచినట్లయితే విధంగా హల్లెలూయా కాదురా, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, యానివర్సరీ వచ్చేసింది, ప్రార్థన చేసేవాళ్ళు గుళ్ళో. ఇప్పటికీ సేవకుడు ఎడితేనే, అడ్డెప్పలు పడితేనే, ఆయన కన్నీరు కారితేనే, ఉపవాసం ఉంటేనే, ఈ రాత్రి దేవుడు సేవకుడు బాగా మోకరించి ప్రార్థన సిద్ధపడితే తెల్లారకోవటం అగ్గి అదిరిపోతాయి. ఆయన వచ్చి ఓపిక లేక ప్యానం బాగాలేక రాత్రి ప్రార్థన లేకపోతే కోటం చల్లారిపోతుంది. అంటే అర్థం ఏంటి? వంట చేసినోడే మంట పెట్టుకోవాలా, మంట పెడతాక ఇంకెవడు లేడు. మీకు అర్థమైపోయింది అనుకుంటా. అది 1/2 కేజీ 1/4 కేజీ వండుకునేవాడికి అయితే పర్లేదు, ఆడే పుల్లాగా తీసుకొని ఆడే వండుకోవడం. 50 కేజీలు వంట బిర్యానీ చేసేవాడికి ఆడికి గంటే తిప్పుతాడు, మంటే పెడతాడా? అందుకని వంట మాస్టర్ వేరు, మంట మాస్టర్ వేరు. ఎక్కడైనా చూసుకోండి మీరు వంట మాస్టర్ బుక్ చేస్తాడు, 50,000 అంటాడు. వాడు 50,000 ఎందుకని అంటాడు? ఆడు గరిట తిప్పుతా కాదు, ఆడికి మొక్కలు కోసేవాడికి డబ్బులు ఇవ్వాలి, ఈ మంట వేసేవాడు డబ్బులు ఇవ్వాలి, గిన్నె కడిగేవాడికి ఇవ్వాలి, ఇవన్నీ లెక్కే చెప్తాడు 50,000. మీరేమంటారో నన్ను నువ్వే చేసి అంటారు మమ్మల్ని. ఇక అర్థమైందని అనుకుంటా భక్తులు. ప్రార్థన మనందరి బాధ్యత కదండి, కదంటారా? 24 గంటలు 1 గంట కార్యం దొరకదా? ఇంత అన్యాయం ఏంటండి? మీలో మీరు మాట్లాడగానే అక్క నేను పొద్దున్న వెళ్తాను, నువ్వు మధ్యాహ్నం నుంచి నువ్వు వెళ్ళు, నేను మార్నింగ్ 6:30కి ప్రార్థన చేసి డ్యూటీకి వెళ్ళిపోతాను, సాయంకాలం మీరు వెళ్ళు. అట్లా కూర్చొని మాట్లాడుకుంటా భోజనం చేస్తా, సరైన మొక్కలన్నీ తినుకుంటా, రేపు నుంచి అటు చేద్దాం అటు చేద్దాం మీలో మీరు మాట్లాడుకొని కూటమికి ఐకాదికి వచ్చి అయ్యా రేపు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా మేము 6 గురించి సెట్ అయ్యాం, రేపు నుంచి మేము మందిరంలో గంటకు ఒక చోటు ప్రార్థన చేస్తాం. అది ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలండి? కడుపు నిండిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా తండ్రి ఇల్లు అనండి, ఈ మందిరము, ఈ సంఘము తండ్రి ఇల్లుగా ఉండాలి అంటే చెప్పండి, మనం బాధ్యత గలవారంగా మాది ఫలాని చర్చి, నాకు మెంబర్షిప్ పొందే, నేను ఇంత ఎత్తా అనే దానికంటే కూడా నేను 1 గంట అయినా ప్రార్థన చేస్తా. ఆ సమర్పణలోకి వచ్చావో ఇక సూపర్, తిరగలేదు. ఇది క్రయ విక్రయములు చేస్తే అవ్వదు, లేనిపోని లౌకిక పద్ధతులు ఇందులోకి రాకూడదు. కానీ ఏం జరగాలి చెప్పాలి? ఏం జరగాలి? సంఘ కాపురే 360 రోజులు మందిరాన్ని మొదలకుండా ప్రార్థన చేయాలంటే బయట పరిచయలు ఆగిపోతాయి. కనుక ఆయా నియామక కూడికలు సంఘారాధనలప్పుడు సంఘ కాపురే ఉండాలి. మిగతా చోట్ల ఆయా ప్రాంతాలు దర్శించాలి, సువార్త చెప్పాలి, సంఘాలని బలపరచాలి. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాను అనుకోండి, వీళ్ళందరూ పాస్టర్లేగా. ఇప్పుడు ఆయన కూటమి పెట్టుకుంటే వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు పెట్టుకుంటే ఆయన వెళ్ళొద్దా? అని నేను చర్చిలో ప్రార్థన చేయగలరానంటే మళ్ళీ వాళ్ళు ఇంకోసారి వస్తారా? ఇరుగు సంఘం పొరుగు సంఘం కేకే తెలాలి కదండి. ఒకరే ఇక్కడ ఉండి చేయాలంటే అవ్వదు. కాబట్టి మీలో మీరు వంతులు వేసుకోండి. ఈ గంట నేను చేసుకుంటా, ఈ గంట వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, తప్పేముంది? మీకు మంచిదే, సంఘానికి మంచిదే. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? మరి మీరు ఒప్పుకున్నారా? మాట్లాడతలేదు. మీరు భోజనాలు అయిపోయాక మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళకూడదు. కాసేపు ఆగి దేవుడు మాట్లాడాడు కదా ఇట్లాగా దైవజనుడి ద్వారా, మనం ఏ టైంలో ప్రార్థన చేసుకుందాం అనుకొని ఆలోచించుకొని లిస్టు తయారు చేసి నీ పేరు అక్కడ రాసి నేను ఈ టైంలో వచ్చి ప్రార్థన చేసుకుంటాను, సంఘం కొరకు, ఆత్మల కోసం, దైవజనుల కోసం నేను మొరపెడతాను అని ఒక తీర్మానానికి రండి. దేవుడు మిమ్మల్ని కాపాడతారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా? ఇది తండ్రి ఇల్లు అనండి. తండ్రి ఇల్లు అవ్వాలంటే అంతే, ఇంకేం అక్కర్లా. మరొక వచనం చదువుకున్నాం పిల్లారా. తిమోతి
వ్రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయం. పౌలయ్య గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చాలు. ఇలా చూడండి, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, ఘనత కొన్ని ఉంటాయి, ఘనహీనత కొన్ని ఉంటాయి. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. అది తండ్రి ఇల్లు కనుక మన వంతు ప్రార్థనలు చేయాలి. అర్థమైందా? మాట్లాడరే. 2వ పాయింట్, ఇది గొప్ప ఇల్లు అంట. ఏ ఇల్లు అంటే ఇది? గొప్ప ఇల్లు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. గొప్ప ఇల్లు ఇది. నేను అంటాను, ఈ ఇల్లే గొప్పది అనండి. ఎందుకు? దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు, ఈ ఇల్లు గొప్పదే. నా పాయింట్ ఏంటంటే, ఈ ఇల్లే గొప్ప ఇల్లు అయితే ఇందులోకి రావడమే ఒక గొప్ప, ఇందులో ఉండడమే ఒక గొప్ప. మళ్ళీ ఇంకో గొప్ప ఎందుకు మనకి? మీరేమంటలేదు? ఇది గొప్ప ఇల్లా కాదా? గొప్ప దేవుడా కాదా? సన్నిధి భాగ్యం గొప్పదా కాదా? మందిరములో ప్రార్థన చేసుకోవడం గొప్పదా కాదా? జీవముల దేవుని సంఘములో నాటబడిన మొక్క వలె, అంటు కట్టబడ్డ కొమ్మ వలె, చేర్చబడిన అవయవం వలె ఉండడం గొప్ప కాదా? మళ్ళీ ఇంకో గొప్ప ఎందుకు మనకి? మాట్లాడరేనమ్మా. ఇంకా గొప్పలు కావాలా మనకి? మళ్ళీ ఒకరు పొగడాలా, ఒకరు ఘనపరచాలా? మాట్లాడతలేదు భక్తులు. పొగడ్తలు, ఘనతలు మనకు అవసరమా? ఏమేమో ఆశపడి దేవుని మందిరానికి రావడం. మమ్మల్ని గుర్తించలేదండి, మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి, అసలు చూసి చూన్నట్టుగా ఉన్నారండి. నీకు ఏం గుర్తింపు కావాలి అసలు? దేవుని వాక్యంలో ఒక మంచి మాట అర్థం చేసుకోవాలి మనం. ఇది గొప్ప ఇల్లు. లాజిక్ చెప్పాడు ఆయన. కొన్ని ఘనమైన పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనహీనతకు ఉన్నాయి, కొన్ని వెండి పాత్రలు ఉన్నాయి, కొన్ని బంగారు పాత్రలు ఉన్నాయి, కొన్ని రాగి పాత్రలు ఉన్నాయి, కొన్ని కర్ర పాత్రలు ఉన్నాయి, కొన్ని మట్టి పాత్రలు ఉన్నాయి. అయితే నువ్వు ఎవడివి అని అడగల. మట్టి పాత్రవా, కర్ర పాత్రవా, వెండి పాత్రవా, బంగారు పాత్ర అన్నా? ఏమన్నాడు? ఎవడైనా వీటిలో చేరకపోతే అంటలా. ఎందులో చేరకూడదు? మాట్లాడా. ఎందులో చేరకూడదు? సంఘంలో చేరకూడదా? ఓరి మీద దుర్మార్గం అని. ఎందులో చేరకూడదు? వెండి పాత్రలో చేరకూడదు, బంగారు పాత్రలో చేరకూడదు, మట్టి పాత్రలో కూడా చేరకూడదు. ఒకడు అంటాడు, సార్ నేను బంగారు పాత్రని, నన్ను ఆ స్థాయిలో వాడుకోండి. మా నాన్నగారి సంఘంలో చిన్నప్పుడు ఒక టీచర్ గారు ఉండేవాళ్ళు. మందిరాన్ని ఊడ్చి తుడిచి శుభ్రపరచడానికి స్త్రీల కొట్టంలో ఆలుగాలే ప్రేరేపించబడి ఈ రోజు నేను వాళ్ళు అనుకున్నారట. ఒకరోజు టీచర్ గారు వంతు వచ్చింది. టీచర్ గారు ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని పంపించి మేము ఇంటి దగ్గర ఉన్నాం ఆ రోజున. అమ్మగారండి, టీచర్ గారు చర్చి తాళం ఇమ్మన్నారండి అనింది. అంటే అవును, ఎరుగా ఇప్పుడు వస్తుంది కదా, ఎక్కడో ఉండి తాళం ఎందుకు అడుగుద్దబ్బా అని. ఏమా టీచర్ గారు చర్చి దగ్గరికి వెళ్ళిపోయారా? ఉన్నారు? లేదండి, ఇంటికాడే ఉన్నారు. మరి తాళం నీకెందుకు? నన్ను చర్చి ఊడిచి రమ్మన్నారు. నువ్వెందుకు? నువ్వు చర్చికి రావుగా, నువ్వు మారు మనసు పొందలేదుగా, బాప్తిసం పొందలేదుగా. నేను ఆ ఇంటికాడ పని చేస్తానుగా. పని చేస్తే ఆమె చర్చి ఊడుతానని మొక్కుందంటగా. ఆ మొక్కుంటే అందుకే నన్ను పంపింది. ఆమె. అప్పుడు మా అమ్మగారు అన్నారు, అయ్యో పర్లేదమ్మా, నీ పని నువ్వు చేసుకో. దేవుని మందిరాన్ని శుద్ధీకరించడం మా బాధ్యత, మా భాగ్యం. అది వాళ్ళ వంతులు వేసుకొని మేము చేస్తాను అనబట్టి, కానీ
మేము చేసుకుంటామమ్మా, మా భాగ్యం తల్లి అని మేము సరే మీ ఇష్టం అని ఆమె వెళ్ళిపోయింది. మా అమ్మగారే స్వయంగా మందిరం అంతా తుడిచి శుభ్రం చేసుకున్నారు. మీకేమర్థమైంది ఇందులో? నేను టీచర్ గారిని కాబట్టి, నా ఇంట్లో పని మనుషులు ఉన్నారు కాబట్టి చీప్గా నేను తుడుతూ వెంటే వాళ్ళు పంపిస్తానంది. అంటే ఎవరన్నమాట? బంగారు పాత్ర చీప్ క్వాలిటీ పనులు చేయదు, రేంజ్ మెయింటైన్ చేస్తుంది. మమ్మల్ని మా స్థాయిని బట్టి మీరు వాడుకోండి అంటే ఒక స్టేజీ ప్రోగ్రామ్ ఇచ్చి నడిపించి చైర్మన్షిప్ వహించమంటే సెలరైపోద్ది అనమాట అమ్మ. కొన్నేమో బంగారు పాత్రలు అయితేగో, కొన్ని ఉంటాయి మట్టి పాత్రలు. వచ్చి ఒక పాట, అయ్యో బాయ్ గారు నన్ను స్టేజ్ మీద పిల్లలు ఒకటే చచ్చి భయం వేసేస్తా. సిస్టర్ గారు ప్రార్థన, బాబు నాకు మైక్ చూస్తే కాకర చేస్తాను. ఎన్ని అంట్లు కడగమన్నా కడిగేస్తుంది, బాతులు ఎట్లు కడగమన్నా కడిగేది. ప్రార్థన, అయ్యో బాయ్ గారు డాక్టర్ ఒకటి మరి దండం పెడతాను ఆయన. ఇది మట్టి పాత్ర, అదేమో బంగారు పాత్ర. నా భాష మీకు అర్థమైందా? ప్రభు ఏమన్నారు? కొన్నేమో మట్టి పాత్రలు ఉన్నాయి, కొన్నేమో బంగారు పాత్రలు ఉన్నాయి. మీరు ఎవడైనా అందులో చేరకపోతే, ఎందులో చేరకూడదు? అటు బంగారు పాత్రలో చేరకూడదు, ఇటు మట్టి పాత్రలో కూడా చేరకూడదు. మరి ఏం చేయాలి? ఎందులో చేరక నా రేంజ్ అని కానీ నేను తగనని కానీ ఎందులో చేరకూడదు. చేరకుండా ఏం చేయాలి? తన్ను తాను పవిత్ర పరచకుని ఎడల యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటాడు. ఇది తండ్రి ఇల్లు గనుక ప్రార్థన చేయాలి. ఇది గొప్ప ఇల్లు గనుక పవిత్రపరుచుకోవాలి. ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడలా అంటే ఇది గొప్ప ఇంట్లో ఏం కావాలి? ఎప్పుడు పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి. ఎప్పుడు కొన్ని ఆలోచన, మాట, చూపు, తలంపు, ఆలోచన, క్రియ, ఉద్దేశం అన్ని కూడా పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. ఇదే సోయి ఉండాలి నీకు ఎప్పుడు కూడా. ఒక పాట పాడితే ఈ పాటలో దేవుడు నన్ను పరిశుద్ధపరచాలి. ఒక ప్రార్థన చేస్తే నేను ఇంకా కడగబడాలి. ఒక వాక్యం వింటుంటే వాక్యమని నేను నాకు స్నానం చేపించాలి. ఒక అభిషేక కుటుంబం ఉంటే దేవుని దగ్గర నన్ను కాల్చి పరిశుద్ధపరచాలి. 24 గంటలు సోయి అంత ఎలా ఉండాలంటే పరిశుద్ధత పరిశుద్ధతే. ఎందుకని? వారు మీ మౌనం పాడుగాను గొప్ప ఇల్లు గనక అలాగా శాతపడి ప్రాక్టీస్ చేసినట్టుగా చూస్తారు. ఎందుకన్నా ఇంకా చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇది తండ్రి ఇల్లు గనక మనం ఏం చేయాలండి? ఇది గొప్ప ఇల్లు గనక మనం ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. అదే సోయి ఉండాలి. లోకంలో ఉన్నాం, పాడు లోకం, పాపిష్టి లోకం. మనకి ఇష్టమున్నా లేకపోయినా, మనం ట్రై చేసినా చేయకపోయినా చెడు కంట్లో పడుద్ది, చెవులో పడుద్ది. అంతా పాపిష్టి ప్రపంచం కనుక దేవుని మందిరానికి సన్నిధికొచ్చిన ప్రతిసారి ఎప్పుడు కూడా నేను కడగబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి, నేను పునీతమైపోవాలి, నేను దేవుని ఎదుట నిలవగలిగిన పరిశుద్ధతలోకి రావాలి. నా మాటలు, చూపులు, తలంపులు, క్రియలు నేను కాల్చబడి కడగబడాలి. ఇదే ఆశ నీకు ఉండాలి. ఇది తండ్రి ఇల్లు గనక ప్రార్థనలు చేయాలి. ఇది గొప్ప ఇల్లు గనక పవిత్రపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఇంకో చిన్న మాట చెప్పి సరిపెడదాం ఈ పూటకి. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అలా కయ్యమని అమ్మి వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఏంటంటావు? 14-15 వచనాలు. చాలా నువ్వు చక్కగా ఆగుతా చదవటం బాగానే ఉంది, కానీ ఆ ఆగేది కూడా కొంచెం మరి ఎప్పుడు పడితే అప్పుడు ఆగిపోతే ఎలాగా? అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎందుకు వచ్చి, అది పద్ధతి. ఆహా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, ఇది తండ్రి ఇల్లు కనుక మనం ఏం చేయాలి? చెప్పండి అందరు గట్టిగానే. ఓ బతిమాలించుకుంటారా చిరాకు కానీ? రెడీగా స్పందించాలి. అలాగా సొత్త కూర్చుంటారు ఎందుకు? నోరు అనేది, చెయ్యి అనేది కూటమయ్యాక వాడబట్టం కాదు, ఇప్పుడే వాడబడాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకటి తండ్రి ఇల్లు గనక, ఇది గొప్ప ఇల్లు గనక. మూడవది పెండ్లి ఇల్లు. ఏ ఇల్లు అటండి ఇది? ఊసులోమని ఉండకుండా చూశారు ఉండాలరా బాబు. ఏ ఇల్లు ఇది? యోహాను శిష్యులు ఉపవాసం ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. నీ శిష్యులు ఎప్పుడు తింటమేనా? ఇప్పుడు ఇదేనా భక్తి? అలాగే ప్రార్థన నేర్పుకోవా అని యేసుప్రభుని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి. అప్పుడు అన్నాడు, రే పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసం ఉంటారో, పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చలు అప్పుడు ఉంటారు లేపో అన్నాడు. అంటే సంఘాన్ని దేవుడు ఏమన్నాడు? పెండ్లి ఇల్లు. ఇంకా గొప్ప ఇంటికాడే ఉన్నావా రా. ఏ ఇల్లు? ఏ ఇల్లు? పెండ్లి ఇల్లు అనండి. పెండ్లి ఇంటిలో సందడి ఉంటుందా ఉండదా? యథార్థంగా ఇప్పుడు మీరు చెప్పండి. సందడి సందడిగా ఉంది కాబట్టి ఇంట్లో ఎవ్వడికి రోగము జబ్బు నీరసం లేదని అర్థమా? ఉంటాయి పాపం, జబ్బులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, మామూలే. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఉన్నాడు, కూతురు పెళ్ళి వచ్చింది కాబట్టి షుగర్ హార్ట్ అటాక్ పారిపోయి ఒక 6 నెలల్లో ఇంట్లో పెళ్ళి అవుతుందని మళ్ళీ తర్వాత వస్తాయా? అవి ఉంటాయి, సహజం. ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరంలో బతుకుతున్నప్పుడు ఏదో రోగం నొప్పి బలకింత ఉంటుందండి. అరెకరం చేసి సరిపోయేది కదా నాకు, తెగ తిరిగేసి ఉన్న మైకెట్టి వేసుకొని. నాకు అసలు వైరున్న మైకెత్తగా జరిసేవారు జనం. అమ్మోడు తిరుగుతాడు, అటు పరిగెత్తాడు, వైరు సరిపోతా, కాట్లేసి అని తెగెత్తికేసేవారు. ఇప్పుడు ఓపికలా కూలబడి కుదురుగా వైరు పెట్టుకొని పెట్టి మాట్లాడుతున్నా. ఆరోగ్యం ఎప్పుడు ఒక రకంగా ఉంటుందా? పెండ్లి ఇంటి వారికి ఎవరికి రోగము రొప్పు లేకుండా ఉంటుందా? పెండ్లి ఇంటి వారికి అప్పులు బాధలు ఏమీ ఉండవా? పెండ్లి ఇంటి వాళ్ళకి లేనిపోని నిందలు మాటలు అసలు రావా? అలాగే ఎక్కువతాయి. అసలు ₹10 గారు కూడా ₹50 మాటలు మాట్లాడతాడు ఆ రోజున. అడిగి దొరికింది టైము. ఒకరిని పిలిస్తే బాధ, ఒకరిని పిలవపోతే బాధ, ఒకరిని మర్చిపోతే బాధ, పోన్లే పాపం అని చెప్తే ఇంకొక బాధ. ఓరి నాయునో, ఒక సావు కాదు. కానీ ఇటు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, ఇటు బంధుమిత్రుల నుంచి రకరకాల సూటుపోటు మాటలు, ఏడుపులు ఉంటాయి. ఇరుగు పొరుగు వారు, అయ్య బాబోయ్ భూమి మీద అవుతలేదు, ఆడెంత వడ్డీ కప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాడో ఆడికి తెలుసు. అయినా సరే ఆడికి అన్నవారు కదా. కొంప కట్టుకున్న 15 సంవత్సరాలకి కూతురు పెళ్లి పేరు మీద ఆడు సున్నం వేసుకుంటే ఆడు పక్కోడు అలిచిపోతాడు. ఇందుకు నాకు అర్థమవుతా. అయ్యోయ్ ఇంకెక్కడ అవుతలేదు వీడు. ఆడిగాక కూతురికి పెళ్లి చేస్తున్నాడేమో, ఇంక భూమి మీద ఎవడు చేస్తున్నాడేంటి? అరే ఆడింటికి ఆడు సున్నం వేసుకుంటే నువ్వెందుకురా మసిపూసుకుంటున్నావు ముఖానికి? శైతాను మనసు కాదా? ఆడు కొంపరా, ఆడింట్లో ఫంక్షన్ ఆడేదో చేతి, నీకు ఎందుకురా? చేతనైతే పావలా సాయం ఎన్నోరు మూసుకొని నీ గదిలో బడిసావు. ఏడుపు. ఆడు సున్నం వేసుకుని ఏంటో యువతలు పడుతున్నాయి, వాళ్ళు తగ్గట్టుగా వేసుకో. ఆడు సున్నం ఎత్తంటే ఒక సొక్కాడి ఇంటి మీద పడిందంట. మరి చెప్పలు ఎత్తుకెళ్ళిపోయి తిన్నప్పుడు రా సుక్కబడితే అంత గోలు చేస్తున్నావు, పాపిష్టి బుద్ధి కాకపోతే నీకు అంటే. అది సిరిగిపోయి సొక్క వేసుకున్నప్పుడు, ఆ పాత చీర ముడతలు పడిపోయి ఉన్నప్పుడు, అప్పుడు ఏమన్నా కావాలంటే అడుగు, ఏమన్నా కావాలా, కూర వండుకున్నావా పట్టుకెళ్ళో. అదొక రేంజ్ హ్యాపీ ఆడికి. అప్పుడు దేవుడు వాడిని కూడా కనుకరించి వాడి ఇంటి దగ్గర కూర అడుక్కోకుండా దేవుడు ఆడిని కొంచెం కాపాడి ఇల్లు కట్టుకుని ఆడు కొంచెం డెవలప్ అయిపోయాడికి. ఇడు కన్ను మిన్ను కాంతలేదు ఇడికి. నువ్వు ఏ స్థితిలో ఉండి వచ్చేవో మాకు తెలుసు. అయితే ఏంటి ఇప్పుడు ఆ స్థితిలోనే చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? ఆడు కూడా బాగుపడకూడదా? ఆడు ఇల్లు కట్టుకోకూడదా? ఆడి పిల్లలకి పెళ్లి చేయొద్దా? ఆడింటికి సొన్నం వేసుకోకూడదా? నువ్వెందుకురా మసిపూసుకుంటున్నావు? ఏ ఒక్క మసిముఖముడైనా మారితే చాలు దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే అర్థం ఏంటంటే ఆడు సొన్నం వేసుకున్నందుకే మసిపూసుకున్నవాడు అని నేను అనేది. ఆడు కష్టపడ్డాడు, అప్పుల పాలయ్యాడు, ఈఎంఐలు కట్టుకున్నాడు, లోన్లు తెచ్చుకున్నాడు, నానా సావులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాడు. నీకేంట్రా బాధ? అయ్యి బాబోయ్ ఎక్కడ అవుతలేదు. అడిగి మంచి సంబంధం దొరికింది ఆడి పిల్లకి, ఇంకా అసలు భూమిని నిలుస్తలేదు.
ఆడి పిల్లకి మంచి సంబంధం దొరికితే కూడా సంతోషపడకూడదా? అప్పుడు కూడా ఏడుపు ముఖం వేసుకుని ఉండాలా? అసలు నువ్వు ఎవడురా? పాతాళం నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చినట్టున్నావు. పిష్టి బుద్ధులని. ఇది ఎందుకని? పెళ్ళిళ్ళు ఎలా ఉండాలి చెప్పాలి గట్టిగా. ఇదే ఇల్లు ఇది. మరి ఎందుకని సీరియస్గా ఉన్నారు? అది స్తోత్రం. పెండ్లి ఇంటిలో కూడా బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, నిందలు మాటలు ఉంటాయి. కానీ అందరూ ఎలా ఉంటారు? సంఘం అన్నాక, మన సంఘ బిడ్డలు అన్నాక భూమి పోతున్నప్పుడు కష్టాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయినా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా. అందరూ పాటలు పడి చప్పట్లు కూడా ఆరోగ్యం చేస్తుంటే ఒకడు చప్పలు కొట్ట కొన్నాం ఏరా మనసు బాగోలేదు, భోజనం చేస్తావా? చేస్తాను. మరి తినాలి కదా, తప్పదు కదా. నేను చెప్పాను అబద్ధాలా? ఒక్కొక్క ఆదివారం వచ్చేడు అసలు ఇద్దరు ముగ్గురిని పడదోసి కొట్టేస్తాడు చప్పట్లు. ఎవరిని కొట్టేవాడు అసలు అరెకరం విడికే కావాలి. ఇటు దోసేసి అటు దోసేసి అయ్యో నెక్స్ట్ సండే వచ్చేపాటికి ఏరా అంటే దారిలో ఎవడో ఇన్ని తిట్టాడు. ఇన్ని తిడితే మేమేం చెయ్యాలి? శ్రీకాకుళంలో ఒక సామెత ఉంది, పొంగితే బూరి లేదా అప్పడమని. వీడు ఆ రకం. ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం, సంతోషం పొంగింది అంటాడు. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకో, ఎందుకు ఇలా చేశావు అబ్బో రాగం అంత దూరం వెళ్తుంది. పనికి మళ్ళీ పని ఎప్పుడు ఒకలాగా ఉండాలి కదండి. ఇప్పుడు పెళ్లి ఇంట్లో వాళ్ళకి కూడా రోగాలు ఉంటాయిగా, బాధలు ఉంటాయిగా, అప్పులు ఉంటాయిగా, నిందలు ఉంటాయిగా. కానీ హ్యాపీగా ఉంటారు. అది సంతోషించవలసిన సమయం, దేవుని ఆరాధించవలసిన సమయం, కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాల్సిన సమయం, మైమరిచిపోయి శక్తి కొలు దేవుని సన్నిధిని ఆరాధించవలసిన సమయం. ఈ సులభం ఉండకూడదు, హ్యాపీగా ఉండాలో. ఎందుకని ఇది ఏ ఇల్లు అంటలా మీరు సరిగ్గా? పెండ్లి ఇల్లు కనుక హ్యాపీగా ఉండాలన్న మాటతో పాటు ఇంకో మాట చెప్తాను. పెండ్లి ఇంట్లో మీరు గమనించారో లేదో, ప్రతివారు ఏదో ఒక పని చేస్తుంటారు అనండి, అవునా కదా? చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న కాగితాలు ఏరటం, వాళ్ళకే పని చెప్తారు. ఏదంటే వాళ్ళు పేనం తీసేస్తారు. లేకపోతే పిల్లలందరూ ఎన్ని ఏరేయండిరా అంటే కాసేపు ప్రశాంతం. అమ్మయ్య ఆడికి ఏదో పని చెప్పకపోతే పిల్లల రాక్షసలాగా పీకి తినేస్తాడు. అందుకని ఏం చేయాలి? అడిగి ఓ పని అండి ఇవన్నీ శుభ్రం చేసేయండి. ఓకే. ఆడు లొంగరం లంచగొండి, ఆడు అవినీతి అవతారం. అప్పుడు ఏం చేయాలా? ఎన్ని ఆకులు తీసిస్తే నీకు ఫస్ట్ పాయాసం పెట్టేస్తాడు, మొత్తం తీసేస్తాడు. పిల్లలు చేసే పనులు పిల్లలు, పురుషులు చేసే బరువైన బలమైన పనులు వాళ్ళు చేస్తుంటారు. ఆడవాళ్ళందరూ కూర్చొని 10 మంది కూలీలు పెట్టి చేయవలసిన పనులు వీళ్ళు కూర్చొని చేస్తుంటారు సింపుల్గా. ఈ సందిట్లో పండు ముసలమ్మ కూడా ఏదో పని చేస్తూనే ఉంటుంది. మనం సరదాగా అడిగానుకో, నీకెందుకు మా అమ్మ కూర్చో ఇంతమంది ఉన్నారుగా అంటే, ఏడిచావులే మా మనవడి పెళ్ళికి నేను చెయ్యొద్దా? ముసలమ్మ కూడా, చిన్నపిల్లలు కూడా. ఇది పెండ్లియును గనుక అందరము కలిసి పని చేయాలి. అందరు చెప్పండి గట్టిగా. తలా ఒక చెయ్యాలండి. కొంతమంది కరెక్ట్గా భోజనం టైంకి వస్తారు, మళ్ళీ ఏమనంటే సీరియస్ అడు చర్చి మానేస్తాడు. అప్పుడు మనమేమంటాం, అనవసరంగా పని చేయకపోతే మనం చేసుకుందాం కానీ చర్చి కన్నా రానివరా బాబు అడిగా అని చెప్తే గుడి మానేస్తాడు. అది ఎప్పుడు అలకపానుపు మీద ఉంటాడు. వద్దులే ముందు రాగారు ఫస్ట్ బ్రదర్ రండి బ్రదర్ మీరు రావటం మాకు ఎంతో సంతోషం అని ముందు ప్లేట్ ఆడికి ఇచ్చేస్తే పై అన్నీ వేసుకుని తినేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలా కొన పడుతుంది, అమ్మయ్య ఈ పూట గన్నం గడిచిందిరా బాబు. ఆడున్నాకని ఏదోటి అంటాడు, మనసు విరిగిపోయిన మాటలు మాట్లాడతాడు, కొత్త వాళ్ళని బలహీనపరిచే మాటలు మాట్లాడతాడు. ఆడు తిని వెళ్ళిపోతే మన పేనం సుఖంగా ఉంటుందని కొంతమంది వెళ్ళిపోతే ఊపిరి పీల్చుకుంటారండి. మీరు అట్లాంటి వాళ్ళు ఎప్పుడు చూసుకో ఉండకాలనుకున్నారు. మేము 30 సంవత్సరాలు సంఘకాపరిని పడి చెప్తున్నాను మీకు. ఇకేం తెలుసు? ఆదివారం చర్చకు వెళ్ళిపోతావు, ఈ బాధలన్నీ నీకేం తెలుసు? పడి మేము చెప్తున్నాం. కొంతమంది రాకపోతే ఎందుకు రాలేదబ్బా, ఏమైందబ్బా అని ఎవరిని ఏమన్నారా? మనం చచ్చిపోవాలా? ఆవిడ వచ్చిన తర్వాత 2 మెతుకులు తిని వెళ్ళిపోయేదాకా మళ్ళీ చచ్చిపోవాలా? ఆడు వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య ఆడు వచ్చాడు అన్నం తిని వెళ్ళిపోయాడు, ప్రపంచం ఎంత కొందరా బాబు
మనం లేకపోయినా పర్లేదు బాబు, మనం వండుకు తిందాం, మళ్ళీ అవసరమైతే బిర్యానీ పోతే పోయింది, అన్నం తిందామరా బాబు, లేదంటే ఒక యాపిల్ తిని పడుకుందాం, వాడు ప్రశాంతంగా ఉంటే చాలరా. నువ్వు అన్నావు పెండ్లి ఇంటిలో నువ్వు ఎట్ట చొరపడ్డావురా ఏడిపిస్తాకి? నీకు సిగ్గు అనిపించొద్దా? నీ వలన కొంతమంది టెన్షన్ పడుతున్నారంటే, నీ వలన కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటే, నిన్ను గురించి కొంతమంది ఏడుస్తున్నారంటే సిగ్గు అనిపించాలి కదా. పనికి మళ్ళీ సిగ్గు మళ్ళీ క్రైస్తవ జీవితం ఎందుకు? అదే చచ్చే. నువ్వు బహుజనములకు సంతోష కారణంగా మారాల్సిన వ్యక్తివి కదా. ఉందా లేదా వాక్యం? బహుజనములకు తరములకు సంతోష కారణంగా ఉండాలి, భూషణ కిరీటంగా మారాలి. నువ్వు దుఃఖానికి ఎందుకు కారణమవుతున్నావు? అందరూ ఒకే పని చేయలేరు. నువ్వేం చేయగలవు అది చేయి, నువ్వెంత చేయగలవు అంత చేయి, నువ్వెంత తేగలవు అంతే. పెళ్ళి ఇల్లు తలకు చేసుకోవాలి, ఏ పని చేసుకున్నా అందరు చేసుకోవాలి. ఇదంతా యేసు ప్రభు నోటి మాటల్లో మనకు వచ్చిన సందేశం. జీవము గల దాన్ని దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి? ఇది తండ్రి ఇల్లు గనక ప్రార్థనలు చేయాలి. రెండో మాట, ఇది గొప్ప ఇల్లు గనక పరిశుద్ధత మీదే దృష్టి పెట్టాలి. మూడు, ఇది పెండ్లి ఇల్లు గనక ఏదో ఒక పని మనం కూడా సంతోషంగా చేయాలి. ఈ మూడు మాటలను స్వీకరించారా? హలో, ఈ మందిరం మళ్ళీ సంవత్సరం వార్షికోత్సవం ప్రభు రాకడ ఆలస్యమే జరుపుకుంటే నిశ్చయముగా ఇది నిత్యము ప్రార్థనలు జరిగే తండ్రి ఇల్లుగా, అందరూ పరిశుద్ధపరచబడుతున్న గొప్ప ఇల్లుగా, సంతోషంగా ప్రతివారు ఏదో ఒక పని బాధ్యతతో చేస్తున్నటువంటి పెండ్లి ఇల్లుగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ సహవాసాన్ని, దైవజనుని ఆశీర్వదించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. అందరము కలిసి స్వరమెత్తి చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెబుదామా? అంతేనా? అయిపోయిరా? నేను ఆయన కాసేపు ఆకుండా చెప్పండి రా బాబు స్తోత్రాలు. అలిసిపోవద్దు, చెప్పు. మంచి వాయించాలి, నడక అదిరిపోవాలి, తబలా కొడుతున్నట్టే ఉన్నారా? అదే అందరూ 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 ప్రభువుని స్తుతించండి. హల్లెలూయ, 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 హల్లెలూయ. స్టీల్ బల్ల కింద పడిపోయినట్టుగా హల్లెలూయ, హల్లెలూయ. చేరుటయే నా భాగ్యము, ఈ ఆశ కలిగి యుందునే. చేరుటయే నా భాగ్యము, ఈ ఆశ కలిగి యుందునే. సియోను శాలేము మన నిత్య నివాసము. సియోను శాలేము, చప్పట్లు, మన నిత్య. చేరుటయే నా భాగ్యము, యూదునే. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి యూదునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే. చప్పట్లు కొడుతూ పాడదాం అందరం. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా
రాజా జగమెరిగిన రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. ఆమేన్. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా? అందరికి స్వరమెత్తే రాజా జగమెరిగిన నా యేసు. ఆమేన్. గట్టిగా హై రాజా దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను నీ కృప కలిగి ఉందునే నడచినను ఎగిరినను నీ కృప కలిగి ఉందునే నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పింతును యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా చప్పట్లు కొట్టి గట్టిగా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా. చప్పట్లు కొట్టు. ఆమేన్. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము. ఆమేన్. మన బంధము మన బంధము హల్లెలూయా మన బంధము రాజా యేసు రాజా యేసు రాజా రాజా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా యేసు రాజా 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 యేసు రాజా. మన బంధము అనుబంధము మన బంధము దేవుని మందిరముతో మన అనుబంధం. ఇది మన తండ్రి ఇల్లు, ఇది గొప్ప ఇల్లు, ఇది తండ్రి ఇల్లు. మన జీవితం ఇక్కడ సాగిపోవాలి నాటబడి ప్రయోజనకరమైన ఫలములతో విడదీయలేని అనుబంధములో అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా యేసురా. చేతులతో దిగో పరలోకము నుండి దిగి వచ్చే వధు సంఘము రాజాధిరాజుతో రాత్రి లేని రాజ్యములో ఆనందింతునే వెలదు తెల్ల పరివారముతో మన బంధము. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో సూటిగా మాట్లాడారు కదా. ఇది తండ్రి ఇల్లు గనక బాధ్యత కలిగి ప్రార్థన భారమును కలిగి ఉండాలి.
ఇది గొప్ప ఇల్లు కనుక పరిశుద్ధత మీద మనసు పెట్టాలి. ఇది పెండ్లి ఇల్లు కనుక ఏదో ఒక బాధ్యతను మనం తీసుకోవాలి. ఈరోజు వాక్య ప్రకారం తీర్మానంలోకి వచ్చిన ప్రతి వారు కూడా వాక్యానుసారంగా తీర్మానం చేసుకొని చివరి ప్రార్థనలోకి పెంచండి. ఎవరైతే వాక్యానుసారంగా ఒక తీర్మానం చేసుకున్నారో వారు మీ కుడి చేయి పైకెత్తి చూపండి. మీ కొరకు నియమించబడ్డ సేవకులు ప్రార్థన చేస్తారు. ఒక తీర్మానంలోకి వచ్చిన వారు, నిర్ణయం చేసుకున్న వారు మాత్రమే మీ కుడి చేయి పైకెత్తి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడ పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ దాసులని ప్రభువా ఈ స్థలానికి నడిపించి ఈ యానివర్సరీ సందర్భంగా ప్రభువా ఈ సంఘం పట్ల మీకున్న ఉద్దేశాన్ని, ఈ సంఘం పట్ల మీకున్న మీ సంకల్పాన్ని మరొకసారి నాయన మీ వాక్యంలోంచి తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీ నామము ఘనపరచబడటానికి, మీ నామము మహిమపరచబడటానికి, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో ప్రభా మీ యొక్క హృదయాన్ని మా ముందుంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇల్లుగా, ప్రార్థించే సంఘముగా, గొప్ప ఇల్లుగా తండ్రి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి తండ్రి మీరు మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పెండ్లి ఇండ్లుగా ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి నాయన తండ్రి ప్రభువా ఈ యొక్క పరిచర్య భారములో పాలు పొంది మీ నామ మహిమ కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు సంఘమంతటిని మరొకసారి మీ దాసుని ద్వారా ప్రభువా మీరు ప్రేరేపించి ముందున్న గొప్ప పరిచర్య కొరకు మీరు ఆయుత్తపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరితో నాయన తండ్రి మీరు మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా వారు తీసుకున్న తీర్మానాన్ని వారి జీవితకాలం అంతా కొనసాగించినట్లుగా ఈ రోజు నుంచి ప్రభువా ఏ వాక్యం అయితే వారు విన్నారు ఆ రీతిగా వారు జీవించడానికి మీరు వారిని బలపరిచినందుకు, ప్రేరేపించినందుకు, రాబోయే దినాలు ఆ రీతిగా మీరు నడిపించబోతున్నందుకు, వచ్చే సంవత్సరం ఈరోజు విన్న వాక్యానికి సంబంధించిన సాక్ష్యాన్ని వినే రీతిగా సంఘాన్ని దీవించి మీరు మహిమ పొందమని తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలుగా అప్పగిస్తూ మీ నామమే మహిమపరచబడినట్లుగా, మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలిగినట్లుగా ప్రార్థిస్తూ ఈ మనవులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములు అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము తీర్మానం తీసుకున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.